వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ గాయ్స్. యాక్చువల్గా వీడియో ఏంటంటే నేను పిల్లలకి ఎప్పుడు బయట బిస్కెట్స్ అవి ఇవి కొనిస్తుంటాను కదా. సో బయట అంత ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అని చెప్పేసి నేనేం చేశానంటే ఇంట్లోనే బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది నేను చూపిస్తాను కమింగ్ వీడియోలో. దీన్ని వన్స్ చేసుకున్నానంటే పిల్లలు అసలు వదలరు. దీంట్లో ఎలాంటి మైదా కోకో పౌడర్ అలాంటి ఏం ఉండవు అనమాట. ఖాళీ గోధుమ పిండితో మాత్రమే చేస్తున్నాను. ఎలా చేస్తానని చూపిస్తాను, వచ్చేసేయండి. అనేది తీసేసుకోవాలి. దీంట్లో 2 cups ఆఫ్ గోధుమ పిండి అనేది తీసేసుకోవాలన్నమాట. గోధుమ పిండి తీసేసుకొని మళ్ళీ కాచి చల్లార్చిన నెయ్యి అనేది వేసేసుకోవాలన్నమాట. నెయ్యి వేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి పిండి ఇట్లా ముద్దలాగా రావాలన్నమాట. మళ్ళీ ఒక మిక్సీ జాడీ తీసేసుకొని దీంట్లోనే 1/2 cup షుగర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. 1/2 cup షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 ఇలాచీ అనేది యాడ్ చేసేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోనే మనం మిక్స్ చేసిన నెయ్యి పౌడర్ వేసేసేయాలి. మిక్సీ పట్టేసిన షుగర్ పౌడర్ అనేది వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు దీంట్లోనే కొన్ని పాలు అనేది యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఎక్కువ పాలు పట్టాయండి, చూసుకుంటూ పోసుకోండి. ఎందుకంటే మనం దీంట్లో నెయ్యి అన్నీ వేసాం కాబట్టి ఎక్కువ పట్టవు. మీకు చూసుకుంటూ వేసుకోండి. మనకి చపాతీ పిండి ముద్దలాగా అవ్వాలన్నమాట, అంతే. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఒక్కొక్క ముద్ద అనేది తీసేసుకొని మనం ఇక్కడ చిన్నగా రోల్స్ అనేది చేసేసుకోవాలి. చిన్న ముద్దలాగా చేసేసి ఇలా చిన్న చపాతీ ముద్దలాగా తీసేసుకొని దీన్ని మనము ఇట్లా మొత్తం చేసుకోవాలన్నమాట. చపాతీలాగా చేసేసుకోవాలి. ఇలా చపాతీ అంటే కొంచెం లావుగానే చేసేసుకోవాలన్నమాట. లావుగా చేసేసుకొని ఎడ్జెస్ కట్ చేసేసుకొని మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసేసుకోవచ్చు. నాకు ఏంటంటే నేను ట్రయాంగిల్లో కావాలనుకుంటున్నాను కాబట్టి నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. స్క్వేర్ షేప్లో కావాలనుకుంటున్నాను కాబట్టి నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. వీటిని మీకు కావాలనుకుంటే మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసేసుకోవచ్చు. వీటిని ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా స్టవ్ మీద ప్యాన్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసి డీప్ ఫ్రై హీట్ చేసుకోవాలన్నమాట. ముందుగా మనం చిన్న క్యూబ్స్గా చేసుకున్న బిస్కెట్స్ అనేది దీంట్లో వేసేసుకొని దీన్ని కొంచెం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ బిస్కెట్స్ అన్నిటిని యమ్మీ బిస్కెట్స్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా తీసేస్తే ఇలా ఇరిగిపోతుంది అనమాట. అలా ఉండాలి. బిస్కెట్స్ అనేది రెడీ అయిపోయినాయి అనమాట. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గైస్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.